వెరీ గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ఒక మంచి దినాన్ని మనకు ఆ దేవదేవుడు ప్రసాదించిన విధానాన్ని కూడా దేవదేవుని వందనాలు తెలియజేసుకుందాం. ఈ ఉదయకాలంలో మీరందరూ ప్రార్థన చేసుకొని మంచిగా మీ కుటుంబాలు మంచిగా ఆశ్రయించబడుతున్నాయని నేను నమ్ముతున్నా. ఇది ఉదయకాలం ఈ మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానము. మొదటి వాగ్దానంగా యెషయా 54 అధ్యాయం 14 వచనం. భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానే రాదు. భీతి నీకు దూరముగా ఉండను, అది నీ దగ్గరకు కూడా రాదు. అంటే నువ్వు దిగులు పడవసరం లేదు, నేనున్నా. నువ్వు దిగులు పడవసరం లేదు. నీకు దేవుడు తోడై ఉన్నంతసేపు దేనికి కూడా మనం భీతిని అవసరం లేదు, దిగులు పడవసరం లేదు, బాధపడవసరం లేదు, వేటిని అవసరపడవసరం లేదు. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉండరు. నీవు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించబడేవారు నీకు దూరముగా ఉండరు. కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నా, నిన్ను నేను ఆశ్రయిస్తున్నా. నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నన్ను అడుగు, నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుడిని అడుగుదాం, దేవుడికి మొరపెడదాం, దేవుని ప్రార్థనలో ఉందాం, దేవుళ్ళో నడుచుకుందాం. సైతాన్ శోధనలో, సైతాన్ శక్తుల నుంచి బయటపడదాం. ఎలాంటి శోధనల నుంచి అయినా మనం బయటపడి దేవుళ్ళో నడుచుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మనలో చేస్తాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. నీకు ఏది కూడా నీ ముందు ఎవరు ఏం చేసినా కానీ, ఎవరు నిన్నేమన్నా చేయాలనుకున్నా కానీ ఏ ఆయుధమును నీకు వర్తిల్లదు. నీకు విరోధంగా రూపించ నీకు విరోధంగా ఏదైనా చేయాలని తెలిసినా కానీ అది రూపొందించబడదు. అది రెండో వాగ్దానంగా యెషయా 17 వచనం. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్తిల్లనీయదు. ఇప్పుడు ఫస్ట్ అంటే ఏం చెప్పారు? ప్రీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానే రాదు. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదును చూపిన శాశ్వత కృపను మీకును చూపెదను. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించుతని. జనములకు సాక్షిగా అతను నియమించాడు ఎవరిని? దావీదును. అలాగనే మిమ్మల్ని కూడా నేను ఆశ్రయిస్తాను. కానీ నమ్మకంగా ఉండాలా, విశ్వాసంతో ఉండాలా, విశ్వాసంతో ప్రార్థించాలా, విశ్వాసంతో దేవుని కొనియాడాలా. మన దేవుని గురించి నలుగురు చెప్పాలి. మనకు తెలిసిన వరకు, మనకు చేతనైనంత వరకు మనం దేవుని వాక్యం చెప్పుకుంటూ నలుగురిని మార్చుకుంటూ పోతూ ఉండాలి. అలాగనే జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించుతని. చూసారా? దావీదుని గొర్రెలు కాపరి దావీదుని అంత పెద్ద రాజుగా చేసి ఆయనకి జనములకు రాజుగా అధిపతిగాను అతను చేస్తని. కాబట్టి మనం దేవుని నమ్ముకొని దేవుళ్ళో నడుపుతాం. నేను మించిన విశ్రాంతిని చేసేదను, నా ప్రార్థనా మందిరంలో వాటిని ఆనందింపజేసేదను. నా మందిరమును సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా అనబడును. కాబట్టి మనం అందరం ప్రార్థనా మందిరాలకు పోవాలా. దేవుని ఆశీర్వదిస్తాడు. భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలుపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన యందు జాలిపడును. వారు యెహోవా యందు తిరిగిన ఎడల ఆయన వారి యందును జాలిపడును. దేవుని తట్టుగా ఉంటే దేవుడు తప్పక మనల్ని ఆశ్రయిస్తాడు. దేవుడు ఆయన కృపలో భద్రపరుచుకుంటాడు. దేవుడు ఆయన రాజ్యంలో మనల్ని కూడా ఉంచుకుంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో సంపాదించుకునే అవసరం లేదు. మనకు కావాల్సినంత వరకు మనకి దేవుడు ఆశీర్వదిస్తానే ఉంటాడు. కాబట్టి దేవుడిని మనం వేడుకున్నాం, దేవుని ప్రార్థనలో మనం ఉన్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు అనుదినం రోజుకు మనం 2 వాగ్దానాలు తీసుకొని ప్రార్థించిన వాగ్దానాల ప్రకారంగానే మనం నడుచుకుంటే మనం దేవుడు గొప్పగా ఆశీర్వదించాలి. మనల్ని, మన బిడ్డల్ని, మన సంతానాలను కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రతి విషయంలో కూడా ఎవరు ఏ అవసరం నిమిత్తం ఎవరికైనా అనారోగ్యాలుగా ఉన్నాయో దేవుడికి మొరపెట్టండి. ఎవరికైనా అస్వస్థతగా ఉంటే దేవుడికి మొరపెట్టండి. ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే దేవుడిని అడగండి. దేవుడు తప్పుగా చేస్తాడు. కానీ దేవునికి ఉదయకాలము ఆరాధన చేసి ఉదయకాలం పూట మోకాళ్ళని దేవుడిని మనం ప్రార్థిస్తే మనకు ప్రతి అవసరమైన గొప్ప దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వెనుకడుగు వేయని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి మనం అందరం దేవునిలో ఉందాం, దేవుని మార్గంలో మనం నడుచుకున్నాం. కాబట్టి 2 వాగ్దానాలు ఎత్తి కొట్టుకొని నీకు ప్రీతి నుండి అవసరం లేదు. నీవు ప్రీతి నీకు దూరంగా ఉండను, అది నీకు దగ్గరకు రానే రాదు. నీకు విరోధంగా చూపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. కాబట్టి ఏ ఆయుధం కూడా, ఏ శక్తులు కూడా, ఏ సైతం శోధనలు కూడా మనకు అందుబాటులో రానికి దేవుడు
దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడు, మన బంగారు దూతలు కావాలంటాడు. కాబట్టి మన కుటుంబాలన్నీ ముక్కుదంతలో నూనెగా జీవించబడాలని మనం ప్రార్థనలో పెడదాం. అది భూమిని ఆకాశం సర్వలోకం పెంచిన గొప్ప జరుగుతుంది. గడిచిన రాత్రికాలం అంతే తండ్రి మన భద్రపరచుకొని ఉదయకాలం మనం దీవించి ఆశించి కాపాడి మరి ఒక మంచి దినాన్ని మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళిన ప్రభా నాయన అనుదినం నేను ధ్యానించుకుంటున్నాను తండ్రి. నీ ముందు ప్రోకరిస్తున్నాను, నీ ముందు ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు నాయన మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని కూడా నీకు తెలిసిన ఎంతమంది బిడ్డలై ప్రభా ఈ ఉదయకాలాన్ని మరిపెడుతున్నాడు. పిల్లలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. కావాల్సిన అవసరం మీకు తోడుగా ఉండండి. వారికి ఆరోగ్యాలు దయచేయండి. వారిలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. మరి బిడ్డలను మీరు దీవించండి. వారికి కావాల్సిన అవసరాలు ఏమైతే నేను అడుగుతున్నారు తండ్రి, ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరాలు తీర్చి ప్రభావ ఆ కుటుంబాన్ని ముక్కుదంతలను దీవించి ఆశ్రయించండి. ఎవరి బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. దూరదేశాల్లో ఎంతమంది ఎవరి బిడ్డలు ప్రభా చదువు విషయాలు అయితే ఉద్యోగ విషయాలు అయితే వెళ్ళి ప్రభావ బిడ్డలకి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి సైతం చూడలు లేకుండా బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభా నాయన మా కుటుంబాల్లో కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన అవసరం తోడుగొనండి. మా ఈరోజు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. నీ వాక్కు పరిచయకి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి శోధనలు ఆటంకాలు సోదరులు రానిక ప్రభా నాయన యూట్యూబ్ ఛానల్ ప్రభావ సక్రమంగా నడిపించిన భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలిగి వేడుకుంటున్నాం. నీ చిత్తమై ఉంటే ప్రభావ నీ వాక్య పరిచయకి మనం వాడుకోగలిగి వేడుకుంటున్నాం. షాప్ విషయంలో సాయం దయచేయండి. పొలం విషయంలో ప్రభా ఎలాంటి ఆటంకాలు రానిక ప్రభావ ఎవరైతే పొలాన్ని ఆక్రమించుకున్నారో వారిగా ప్రభా మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయండి. నేను నమ్ముకున్న బిడ్డలు తండ్రి, నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమైన నమ్ముతున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు ప్రభా. వారి హృదయాలను గడ్డిపరిచి ప్రభానైనా వాళ్ళ ప్రేరణ కలుగజేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయండి. అలాగే ప్రభా పై అధికారుల ప్రభానైనా మా పొలాన్ని ప్రభా మా పేరు రాయటం ప్రభా మంచి దయచేసిన విధానానికి నీకు వెళ్ళాల్సింది తెలిసిన కార్యక్రమం కూడా ప్రభా త్వరలో ప్రభా సక్రమంగా జరిగి ప్రభా మా పొలాన్ని సహాయం అందించలాగా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. నమ్ముతుంది వల్ల సమస్య సాధ్యమని నమ్ముతున్నాను తండ్రి. గొప్ప దేవుడు నీ పాదాలను చూస్తున్నాం. అలాగే ప్రభా మాలాగే ఎంతమంది పేద బిడ్డల ప్రభా నీ ముందు ఇలాగనే మాలాగే రక్తాల ప్రభావం నీ ముందు మరపెట్టుచున్నారు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే నీ పరిచర్య చేస్తున్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వచ్చిన దీవించండి. ఎంతోమంది పేద బిడ్డలకు ప్రభావ సహాయం అందిస్తున్న బిడ్డలను మీరు ఆశ్రయించి కాపాడండి. వారి హస్తాలను మీరు దీవించండి. ప్రభావ కుటుంబాలను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నీ వాక్య పరిచయ నిమిత్తం ఎంతమంది బిడ్డలు అయి ప్రభానైనా దూరదేశాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాలం ఎంతమంది ఉద్యోగాలు ప్రభావ ప్రయాణాలు వెళ్తున్నారా ప్రభావ అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. బిడ్డలు క్షేమంగా డ్యూటీలలో చేరి మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్ళకి చేరవరు ప్రభా. నీ సన్నిధిలో బిడ్డలందరినీ భద్రపరచుకోగలని నీ వాక్య పరిచయం చేస్తున్న ప్రజల బిడ్డని మీరు ఆశ్రయించి కాపాడండి ప్రభావ. ప్రతి కుటుంబాన్ని ప్రభావ ఈ ఉదయకాలం సాయంకాలం ఆశ్రయించి కాపాడి ఆ ప్రతి కుటుంబాన్ని ముక్కుదంతలు నూరందరగా దీవించి ఆశ్రయించి కాపాడగలని మా ప్రభుత్వం తన కుమారుడిని పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికి వందనాలు తెలియజేసుకుంటాను. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరూ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకోండి. మనం బాధపడాల్సిన లేదు, ప్రీతి చెందిన అవసరం లేదు. మన దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థిస్తాం. ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని నమ్ముతూ మీ అందరికీ నా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమె